ఖచ్చితంగా సార్ చెప్పినట్లు కూటమి యొక్క ముందు కూటమి అంటే కూటమి కలవక ముందు కలిసిన తర్వాత ప్రజల్లో వీళ్ళ అభిప్రాయం అనేది వీళ్ళు ఏం చేస్తాము అనేది నరేంద్ర మోడీ గారు ప్రసంగించిన తర్వాత కూడా పబ్లిక్ కి ఒక ఓటర్లకి ఒక క్లారిటీ ఇవ్వలేకపోయారు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేయలేకపోయారో ఆ కారణాలతోనే ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలని కనిపెట్టారనేది మనకి తెలిసిన విషయం. కానీ ఇంతలో ఏం మారింది? ఈ కూటమి మళ్ళీ కలిసి వచ్చిందే కానీ మార్పు అనేది వీళ్ళు రియలైజ్ అయింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ కి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయాల్లో మాత్రం వీళ్ళకే ఒక సార్ చెప్పాడు. ఇందాక సార్ మాట్లాడుతూ అన్నారు పెట్టుకుంటారు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ యొక్క అవసరాన్ని కూడా వాళ్ళతో ఉన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా విషయం. కాకపోతే మరి ఈ కూటమిలో 3 పార్టీలకి ఓట్లు కన్వర్ట్ అవుతాయి అనే విషయంలో మాత్రం చాలా అనుమానాస్పదంగా ఉంది. కొన్ని చోట్ల టీడీపీకి చెందిన ఎవరైతే ఈ కూటమిలో బీజేపీకి జనసేనకి సీట్లు కేటాయించబడి చాలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి గట్టెక్కడం అనేది వాళ్ళ అంచనాల్లోనే బొటాబొటిగా 88 బెంచ్ మార్క్ గాను 91, 92 ఇట్లా వస్తాయని చెప్పి చెప్పుకోవడం సర్వేల్లో రీసెంట్ గా జరిగిన సర్వేల్లో రావడం జరిగింది. కూటమి గట్టెక్కడం అనేది అంటే ఇంకా 45 రోజులు ఉంది కదా, ఈ 45 రోజుల్లో సెట్ అయిపోతుంటారా? కూటమి గట్టెక్కడం కష్టం అని చెప్పి అనుకోవచ్చు. 45 రోజులు ఉంది కదా, టైం కొట్టేలేరంట. అదే సమయం ఎక్కువ ఉన్నప్పుడు పార్టీ అయినా మన ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళినంత చొరవగా ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళలేకపోతా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది అధికార పార్టీ కలిసి టైం రైట్ మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఏదైతే ప్రజలకు మనం గతంలో చేయలేకపోయిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టి మళ్ళీ ధైర్యంగా పబ్లిక్ లోకి వెళ్తే కానీ వీళ్ళు కూటమి గట్టెక్కే పరిస్థితి లేదని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. సాంబశివరావు గారు ఏమంటారు ఈ పరిస్థితి? అంటే ఒకవైపున